సో, ఈ సినిమాలో మీరన్నట్టుగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు అని అన్నారు. కాకపోతే చాలా కొన్ని సీన్స్ అన్నీ ఇంటెన్స్‌గా ఉన్నాయి సార్. సో, ఎగ్జాంపుల్ అదెలా అండి. బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మీరు చూసిన విజువల్స్‌లో ఎగ్జాంపుల్? ట్రైలర్‌లో హ్మ్. కొన్ని కొన్ని ఉన్నాయి. అదే ఏంటి చెప్పండి కామెంట్? సారాది కానీ, లేకపోతే కొన్ని ఆహ్, కొన్ని హీరో ఆ అబ్బాయిది గాని, కొన్ని హ్మ్. బైక్ షాట్స్, లేకపోతే పబ్ షాట్స్, కొన్ని హ్మ్. డ్రగ్స్ తీసుకోవడం హ్మ్. 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 అట్లాంటివన్నీ. హ్మ్. 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 ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయని అంటారా? అంటే ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్? ఫ్యామిలీ ఆడియన్స్‌ని? ఏం కాదు. ఎందుకంటే హ్మ్. మీరు మెయిన్ ఒక తల్లి కథ కూడా చూస్తారు ఇందులో. ఇందులో మరి ఓకే. ఇవెలా చూసారో యూత్ పోకడలు ఇవన్నీ. ఇప్పుడు హ్మ్. యాక్టివిటీస్ మైనర్స్ ఇప్పుడు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న విషయాలు అవన్నీ. ఆ! ఈ బైక్ రేసింగ్‌లు గానీ, డ్రగ్స్ గానీ హ్మ్. ఇవన్నీ. దానికి వాళ్ళెంత ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ ఫ్యామిలీలు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సో, హ్మ్. అందుకని ఫ్యామిలీలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఓకే. ఫ్యామిలీల కోసమే తీసిన సినిమా యాక్చువల్‌గా ఇది. హుహు. సో, అందుకని ఫ్యామిలీలు ఒక్కసారి వాస్తవంగా ఓహో! ఇది వాస్తవ పరిస్థితులు. మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన పిల్లలు ఏం జేస్తున్నారు? వాళ్ళ ప్రైవేట్ స్పేస్ అని వాళ్ళకి వదిలేస్తున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అనే ఒక కాన్షియస్‌నెస్ వాళ్ళలో క్రియేట్ చేస్తది. ఓకే. సో, ఇది బేసికల్లీ పేరెంట్స్ కోసం అని అనుకోవచ్చా మెసేజ్? అదే అండి. ఇందాక నేను చెప్పాను కదా! అడాలసెన్స్ హ్మ్. పేరెంటింగ్. పేరెంటింగ్ కూడా చాలా మేజర్ పార్ట్ ఇందులో. హ్మ్. అందువల్ల మొత్తం ఫ్యామిలీస్ చూసి తీరాల్సిన సినిమా. ఓకే. హ్మ్. సో, ఈ జనరేషన్‌లో ఈ నైట్ లైఫ్ కల్చర్ గాని, పబ్ కల్చర్ గాని, సో, ఇవన్నీ స్టడీ చేసారా సార్ మీరు మామూలుగా? ప్రతీదీ ఇప్పుడు ఏదైనా సరే అన్నీ స్టడీ చేస్తాం. అన్నీ మనం ఏమి అంటే ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే, ఆ సబ్జెక్ట్‌కి చాలా ఆర్&డి జరుగుతది. హ్మ్. సో, దాన్ని తిరిగి రీక్రియేట్ చేయాలి గదా! హ్మ్. అందుకని ఇప్పటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి పబ్ కల్చర్ ఎలా ఉంది? ఇవన్నిటిని బాగా స్టడీ చేసే ఇందులో డిపిక్ట్ చేయడం జరిగింది. ఓకే.